విషయంలో అగ్రరాజ్యం అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ ను ఆసరాగా తీసుకొని భారత్ పై మళ్లీ ఉగ్ర పంజా విసిరేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులనే సలహాదారులుగా పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం తాము భారత్ పై చేసే ఉగ్రదాడుల్ని కూడా లైట్ తీసుకుంటుందని పాకిస్తాన్ బలంగా నమ్ముతోంది. దీంతో కుక్కకు బిస్కెట్లు వేసినట్లు మన దేశంలో ఉన్న కొంతమందిని సీక్రెట్ ఏజెంట్లను ఏదో రకంగా ప్రలోభపెట్టి వారి ద్వారా టెర్రరిస్టు కార్యకలాపాలను కొనసాగించేందుకు దాయాది దేశం మాస్టర్ స్కెచ్ వేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం ఇలాంటి వెధవేషాలు వేస్తుందని ముందే ఊహించిన మోదీ సర్కార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో చాలా మంది దేశద్రోహులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పాకిస్తాన్ పన్నిన కుట్రలను భంగనం చేయగలిగింది. తల్లిపాలు తాగి తల్లి రొమ్మును పొడిచే కిరాతకులు కొందరైతే తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచులు మరికొందరు. డబ్బు కోసం శత్రు దేశానికి ఓ వ్యాపారవేత్త స్లీపర్ సెల్ గా మారితే వలపు వలలో చిక్కుకొని దేశ రక్షణ రహస్యాలను దాయాది దేశానికి చేరవేసిన మహిళా యూట్యూబర్ గుట్టురట్టయింది. ఎదురుగా ఉండే శత్రువును టార్గెట్ చేసి మన సైన్యం యుద్ధం చేయగలదు, కానీ ఇలా పక్కన ఉంటూ పొడిచే దేశద్రోహులను గుర్తించడం చాలా కష్టం. మన దేశంలో ఉంటూ శత్రుదేశం పాకిస్తాన్ పై ప్రేమ పెంచుకొని తడిగుడ్డతో గొంతు కోసే దేశద్రోహులు స్లీపర్ సెల్స్ టెర్రరిస్టుల కంటే డేంజర్. పాకిస్తాన్ వేసే బిస్కెట్ల కోసం కక్కుర్తిపడి ఈ ద్రోహులు విశ్వాసం లేని కుక్కల్లా మారి మన దేశానికి కీడు తలపెట్టాలనుకుంటున్నారు. మరి ఇంతకాలం పొరుగున ఉన్న శత్రువుతో పోరాటంపైనే దృష్టి పెట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు ఇంటి దొంగలను ఏరివేసే పనిలో పడింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్న సీక్రెట్ ఏజెంట్ల భరతం పట్టేందుకు కేంద్ర హోంశాఖ సిద్దమైంది. దీంతో ఉగ్రవాదులు చేసేందుకు హైదరాబాద్ తో పాటు విజయనగరంలో జరిగిన కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేయగలిగింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాలపై కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారు అనే ఆరోపణలతో బలగాలు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. 4 హర్యానా, 3 పంజాబ్, మరొకరు యూపీలో అరెస్ట్ అయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత మన వాళ్లను శత్రు దేశాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తేలింది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటకు రావడంతో ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ వ్యక్తికి షేర్ చేసుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ హై కమిషన్ అధికారిని 2 సార్లు కలవడంతో పాటుగా పాకిస్తాన్ వెళ్లి అక్కడ అధికారులకు కీలక సమాచారం ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. పాకిస్తాన్ నిఘా ద్వారా ఇండియాలో ఆమెకు అసైన్మెంట్లు ఇచ్చారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని కల్సా పొలిటికల్ సైన్స్ విద్యార్థి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత నవంబర్లో పాకిస్తాన్ ను సందర్శించడానికి పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ గూఢచారి సంస్థ అధికారులతో సమాచారాన్ని షేర్ చేసినట్లు నిర్ధారించారు. హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 24 ఏళ్ల నౌమాన్ ఇలాహిని కొన్ని రోజుల క్రితం పానీపట్ నుంచి అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. యూపీ వాసి పాకిస్తాన్కి సమాచారం అందించేందుకు తన బావమర్ది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుంచి డబ్బును అకౌంట్లోకి వచ్చేదని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల ఆర్మాన్ ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్ట్ చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. యూపీ రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ ను ఆదివారం మొరాయిదాబాద్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అనేకసార్లు పాకిస్తాన్ కు ప్రయాణించాడని, సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి. జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మహమ్మద్ ముర్తజా అలీని అరెస్ట్ చేశారు.
పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అరెస్ట్ చేశారు. స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గజాలా ఆమీన్ మొహమ్మద్ అనే మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొంతమందిని నిఘా విభాగాలు గుర్తించి వారిని అరెస్ట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. అసలు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ వల్ల భారత్కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, దీనిని ఏ రకంగా కట్టడి చెయ్యాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్ చూద్దాం. మన డిబేట్లో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్టు, అదేవిధంగా ప్రముఖ జాతీయవాది అనలిస్టు మదన్ గుప్తా గారు ఇప్పుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. రామచంద్ర గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. ఇప్పుడు మనం గత 2-3 రోజులుగా కనుక మనం చూసామంటే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కొంత మేరకు సద్దుమణిగాయి అని చెప్పి మనం అనుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా స్లీపర్ సెల్స్ ద్వారా మన దేశంలో ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. అంటే నిఘా విభాగాలు మేలుకొని ఎప్పటికప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మనకు తెలుస్తోంది కదా. మరి ఈ రకమైన విషయంలో మనం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారండి? రామచంద్ర గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, మదన్ గుప్తా గారికి కూడా. నేనేమంటున్నానంటే ఇంటి దొంగ ప్రాణహాని. మనం ఇప్పుడు పాకిస్తాన్ తోని యుద్ధం జరగని యుద్ధం అయినా సరే మనకు దౌత్య యుద్ధం చేశాం, ఆర్థిక యుద్ధం చేశాం, వారు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. అట్లాగే వారి ఆయుధాల కర్మాగారాలు, చెప్పిన ఆయుధాల నిల్వల్ని మనం ధ్వంసం చేశాం, నిరుత్తరం చేశాం, నిర్వాహకం చేశాం. అయితే బయట గెలిచాం అంటే ఇంట గెలవాలి. ఇంట గెలిచే క్రమంలో అప్రమత్తం ఉండడం వల్ల మన సైన్యం కానీ మన అంతర్గత భద్రతా వ్యవహారాలు కానీ మనం ఇవాళ ఒక పెద్ద ఉపద్రవాన్ని ఇవాళ మనం రాకుండా ఆపగలిగాం. అందుకని మన భద్రతా వ్యవస్థ వైఫల్యం ఎంత ఉందో ఇక్కడ దాన్ని విజయం కూడా అంతే. అంటే ఒకేసారి మనం అందరినీ ఒకే కాట్లేం, కానీ వాళ్ళ మనం అప్రమత్తం ఉండడం వల్ల ఇవాళ మనం ఈ కుట్రను భగ్నం చేయగలిగాను. కానీ ఇంకా ఎన్ని కుట్రలు తెలియదు కదా మనకు. అందుకని ఇంట గెలవాలి అంటున్నాను. మీరన్నా స్లీపర్ సెల్స్ ఒకటే కాదు, మన టెక్నాలజీని వాడుకొని, అంటే మనం టెక్నాలజీలో మనం అవలంబిస్తున్న అశ్రద్ధ, ఈ టెక్నాలజీ వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కూడా పోయే క్రమంలో మన ఇంటి దొంగలు బయట వాళ్లకు ఉప్పందిస్తున్నారు, ఊతమందిస్తున్నారు. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి రామచంద్ర గారు. మొట్టమొదటి అంశం, ఈ మధ్య నిషికాంత్ దూబే మన ఎంపీ వారు అనుకోకుండా కొన్ని విషయాలు నిజం చెప్తున్నారు. ఆనాడు సందర్భం కాదు, అంటే యుద్ధ సమయంలో ముస్లింలను హిందువులను విభజించిన సందర్భం కాదు అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మాటకు నిజం ఉంది, కానీ ఆనాడు కూడా చెప్తాను. అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతున్న క్రమంలో దేశమంతా ఐక్యంగా పోరాడుతున్న సందర్భంలో బ్లాంక్ చెక్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇంక్లూడింగ్ మతవాద పార్టీలు ఎంఐఎం లాంటిది కూడా మద్దతు ఇచ్చిన సందర్భంలో ప్రతిపక్షాలను ఏకతాటిపై తర్వాత సానుభూతి మొదలు పెట్టాయి. కానీ నేను అన్న సందర్భం 15 రోజులు జరిగింది కనుక దాన్ని ఏమన్నానంటే ఇప్పుడు సందర్భం కాదు కానీ నిజం చెప్తున్నారు నిష్కాంత్ దిబ్బ గారు. ఇప్పుడు ఆ నిజాన్ని మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఇంటి దొంగ అంటే 2 రకాలు ఉన్నారు. ఒకటి స్లీపర్ సెల్స్, బయట దేశాల నుంచి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చి అక్రమంగా చొరబడి ఇక్కడ ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడి యువతులు పాకిస్తాన్ యువకులు పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉంటూ అత్తగారింటి పోకుండా ఇక్కడే ఉంటూ వాళ్ళేమో పాకిస్తాన్ పౌరులు భర్తలు, భార్యలేమో హిందూ పౌరులు, ముఖ్యంగా హిందుస్థాన్ పౌరులు, ముఖ్య భారతదేశ పౌరులు. వీళ్ళ ద్వారా సంబంధాలు ఏర్పరచుకొని భర్తలు వచ్చిపోతుంటారు, అత్తగారింటికి వచ్చిపోయినట్టే అత్తగారింటికి ద్రోహం చేస్తున్నారు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే రోహింగ్యాలు, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటాం మనం. ఇతరత్ర పాకిస్తాన్ పౌరులు వీసా మీదనో, విజిటర్ వీసా మీదనో, లేకుంటే మన హెల్త్ వీసా కింద, మెడికల్ వీసా కింద వచ్చి ఇక్కడనే ఫిక్స్ అయ్యి ఉండిపోవడం. ఇది 3 అక్రమ వలసదారులు. ఒక రకంగా వలస వచ్చి లీగల్ గా వచ్చి వాళ్ళు వీసా టైం అయిపోయిన తర్వాత కూడా ఉండడం. ఈ 3 రకాల వాళ్ళు మన అంతర్గత శత్రువులు చూడాలి. మొట్టమొదటి చెప్తున్నాను ఏంటంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి అక్రమంగా ఏదో రకంగా చొరబడి రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళు చెప్పాలంటే కొన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలలో రామచంద్రరావు గారు మన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకత్వం పెంచి పోషించేది వీళ్ళందరినీ కూడా.
అంటే ఉదాహరణకు నేను హైదరాబాద్ లో అసలు అన్ని మూలాలు తిరిగి తిరిగి హైదరాబాద్ కి వస్తున్నాయి. కొన్నిసార్లు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ నుంచి బంద్ అవుతున్నాయి. దీన్ని గమనించుకుంటూనే ఇటీవల విజయనగరం జిల్లాలో ఒక మన ఏమంటారు మందుగుండు సామాగ్రి కొనుగోలులో ఒకరు చేస్తున్న పొరపాటు దాంతో ఇవాళ సంగారెడ్డి వరకు హైదరాబాద్ చుట్టుపక్కల పక్కనే ఉన్న సంగారెడ్డి వరకు వ్యాప్తి చేసి మొత్తం కుట్రను భగ్నం చేశాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు విజయనగరంలో పట్టుబడ్డం అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదండి. ఎందుకంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ స్లీపర్ సెల్స్ విస్తరించిపోయాయి అనే విషయం మనకు అర్థం అవుతుంది కదా. ఖచ్చితంగా ఒక ప్లాన్ చెప్తాను. అంటే జనంగా మత ఉగ్రవాదం కానీ లేకపోతే వామపక్ష ఉగ్రవాదం ఏం చేస్తారు, షెల్టర్ జోన్స్ అని పెట్టుకుంటారు. కొన్ని అంటే అనుమానం రాని దగ్గర వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తుంటారు, షెల్టర్ తీసుకుంటుంటారు. దాని ద్వారా మనం హైదరాబాద్ అంటే అనుమానం వస్తుంది, ఓల్డ్ సిటీ అంటే. కానీ విజయనగరంలో మనకి మీరు అన్నట్టు ఒక్క ఇంత కూడా కించిత అనుమానం రాదు కదా. అటువంటి దగ్గర వాళ్ళు ప్లాన్ చేశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ నుంచి ఇప్పుడు జ్యోతి మల్హోత్రా బయటపడడానికి కారణమైంది ఇవన్నీ. హర్యానా, ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో 8 మంది అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారు అని అనిపిస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఒకటి ఏదైతే ఇక్కడ ఇంటి దొంగలు 3 రకాలు చెప్పాను కానీ ఇంతకుముందు అక్రమంగా వలస వచ్చారు. వీళ్ళని పట్టుకొని పంపడానికి కూడా వీలు లేనంత మంది వచ్చారంటున్నాడు. వీళ్ళు ఎంతమంది అంటున్నారు. ఆ మధ్యన బాంబేలో ఒక సెలబ్రిటీ నటుడి మీద దాడి జరిగితే వాడు ఎక్కడి వాడంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డవాడు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబడి వాడు బొంబాయిలో ఒక నటుడి ఇంటి మీద దొంగతనానికి వచ్చి కాల్పులు చేశారు కదా, కాల్పులు పాల్పడ్డారు కదా. అంటే అట్లా ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాద్ వేరు. హైదరాబాద్ లో ఎనిమీస్ ప్రాపర్టీ అంటాం కదా మనం. హైదరాబాద్ లో చాలా సార్లు దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడ ముస్లింస్ వాళ్ళ ఆస్తులు తీసుకుపోగలిగారు, చరాస్తులను, స్థిరాస్తులు విడిచిపెట్టుకుంది. దాన్ని ఏమన్నా మనము విదేశీయులు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయిందో వాళ్ళు కాందిశీకుల ఆస్తులు అన్నాం, లేకపోతే మనము ఎనిమీస్ ప్రాపర్టీ అని ఎనిమీస్ అని ముద్ర వేసి ఆ ప్రాపర్టీని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ ఎనిమీస్ తోనే ఇవాళ మనము పెళ్లిళ్ళ సంబంధాలు గుర్తుంచుకొని పెళ్లిళ్ళు చేసుకొని మరి ఈ 5 లక్షల మంది 6 లక్షల మంది దేశంలో ఉన్నారంటే అందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు. లక్షలాది మందిలో 5 లక్షల మంది 5,000 మంది చాలు మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని కుట్ర పని మొత్తం నాశనం చేయడానికి. కనుక వీళ్ళన్నా ఆడపిల్లలు అక్కడికి వెళ్ళాలి, కొన్ని చేసుకున్నాం, ఏది పాకిస్తాన్కి వెళ్ళాలి, లేదు వాళ్ళని ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకోవాలి. రెండు ఏదో ఒకటి చేయాలి కదా. ఈ రెండు చేయకుండా ఇక్కడ వాళ్ళు ఇక్కడనే, అక్కడ వాళ్ళు కూడా అక్కడనే వండుకుంటూ దీన్ని షెల్టర్ జోన్ గా వాడుతూ అటు ఇటు షెటిల్స్ కొట్టుకుంటూ వాళ్ళు ఉగ్రవాదం చేశారు. రెండోది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వీళ్ళైతే పూర్తిగా దేశద్రోహులే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పోషించింది పెంచింది ఎవరు? రాజకీయ పార్టీలు అన్ని అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన పశ్చిమ బెంగాల్ మంచి ఉదాహరణ. అటు పక్క రోహింగ్యాలతో పాటు బంగ్లాదేశీయులు చాలా మంది అంతకుముందు అస్సాంలో చొరబడితే, అదే సరే బంగ్లాదేశ్ ఆవిర్భావం వేరు. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహాంతా ఇటువంటి దుర్మార్గమైన వలసలకు వ్యతిరేకంగా నిజమైన అస్సాం పౌరులు ఎవరని చెప్పి ఆయన ఒక మన పార్టీ పెట్టి అస్సాం గణ సంగ్రామ పరిషత్ అని చెప్పి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ వాళ్ళ ఆనాటి నుంచి ఈనాడు చూస్తే పశ్చిమ బెంగాల్లో మనకు కోట్ల మంది అంటారు, లక్షల మంది కాదు బంగ్లాదేశీయులు ఉంటారు. దానికి మొదటి కారణం కాంగ్రెస్ సిద్ధార్థ్ శంకర్ ద్వారా కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కూడా మొదటి 15 ఏళ్ళు వాళ్ళే పరిపాలించింది స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు 35 ఏళ్ళు పరిపాలించారు. 5 సార్లు జ్యోతి బసు, 2 సార్లు మనకు బుద్ధదేవ్ భట్టాచార్య. ఇట్లా చూసుకుంటే ఈ 7 టర్ములు కూడా ఆల్మోస్ట్ 30-35 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు కూడా ఇదే దాన్ని, అంటే వచ్చిన వలసదారులకు ఓటు హక్కు కల్పించారు, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని ధ్రువపత్రాలు వాళ్ళకి ఇచ్చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయం, వాళ్ళకి సంతృష్టికరణ రాజకీయం. మూడవది తృణమూల్ కాంగ్రెస్ 3వ హ్యాట్రిక్ కొట్టింది. ఈ ముగ్గురు కూడా, ఈ 3 పార్టీలు, కాంగ్రెస్, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్, 3 పిల్ల కాంగ్రెస్ అని ఒక రకంగా చెప్పారంటే తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మరో రూపం కూడా. ఈ ముగ్గురు కూడా 3 పార్టీలు కూడా పశ్చిమ బెంగాల్ ఓ రకంగా చెప్పారంటే సంతృష్టికరణ రాజకీయాలతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో పూర్తిగా వాళ్ళని కోట్లాది మంది ఉన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా చూస్తే ఇది రెండోది. మూడోది ఒకసారి నేను చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే నేను చెప్పిన ఇల్లీగల్ ఇమ్యూనిటీ ఉన్నారు. రెండోది ఏమో ఏదైతే మన పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన అక్రమంగా వలసదారులు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇండియన్స్ గా పరిగణిస్తున్నారు. అంటే మన బంగ్లాదేశీయులకు మనకు పెద్ద రూపురేఖల తేడా ఉండదు. కశ్మీర్లను గుర్తుపట్టవచ్చు, కానీ బంగ్లాదేశీయులను ముస్లింలను కానీ మన ముస్లిం పెద్దగా తేడా ఉండదు. ముస్లింలు అంటే ఎవరైనా సరే అది కూడా కూర్చు. ఇటు పక్కన పాకిస్తాన్ ముస్లింలు మన దేశ ముస్లింలు కూడా విభజించి చూడలేదు, ఎందుకంటే రూపురేఖలు ఒకే ఉంటాయి. కనుక అంతర్గత భద్రత ఎంత ప్రమాదంలో పడ్డది అనడానికి ఒకటే ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. ఇవాళ సిమ్ కార్డులు ఎట్లా పడితే అట్లా తీసుకున్నారు కదా వీళ్ళు. అంతే కదా, మీరు వాట్సాప్ కాళ్ళు, ఇన్స్టాగ్రామ్ చేశారు కదా.
దానికి కారణం నేను ఏమంటున్నానంటే, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు కూడా ఊతం ఇచ్చింది అంటున్నాను. ఈ మాట చెప్పాలి. గతంలో మన ఆధార్ కార్డు మీద కేసులు పడితే గోప్యతకు భంగం అంటే వాడు సుప్రీంకోర్టు ఆధార్ కార్డు కంపల్సరీ కాకపోమన్నది. అంటే ఆధార్ కార్డు లేకుండా సిమ్ కార్డు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. 2 ఉగ్రవాద చర్యలకు ఈ తీర్పు కారణమైంది అంటున్నాను. మొట్టమొదటి ఉగ్రవాద చర్యలకు ఏంటంటే సిమ్ కార్డు ఎవడు పడితే వాడు ఆధార్ కార్డు లేదు. దీని తర్వాత అయినా ఆ విషయంలో మీరు చెప్తున్న విషయంలో కేంద్రం కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు అందరూ. నేనేమంటున్నా రామచంద్ర గారు, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఆధార్ కార్డు ప్రతిపాదన చేసినప్పుడు బీజేపీ వ్యతిరేకించి దుర్మార్గం. 2 జాతీయ పార్టీలు కూడా చూడండి, అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు అనేది మీ అభిప్రాయం, అంతే కదండి? ఒక్క మాట, నేను ఈ టెక్నాలజీ విషయంలో మీరు సిమ్ కార్డులు ఎవరు పడితే వాడు తీసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు ఏదో ఆధార్ కార్డు కాదు, ఏదో బ్యూదార్ అనుకోండి, ఏదో కార్డు ఉండాలి కదా, గుర్తింపు కార్డు, ఏం అవసరం లేదు తీసుకోవచ్చు అని వల్ల ఒకటేమో ఈ ఉగ్రవాదం, 2 ఆర్థిక ఉగ్రవాదానికి కూడా ఊతం ఇచ్చింది. మీరు బ్యాంక్ అకౌంట్ తెరవడానికి సిమ్ కార్డు అవసరం లేదు అంటున్నారు. దాంతో ఏమైంది, బ్యాంకులో ఎన్ని అకౌంట్ తెరవచ్చు, ఎవరైనా తెరవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈ సిమ్ ఏమంటూ సైబర్ నేరాలు చేయొచ్చు కదా. రెండు ఇంటర్లింక్ అయినాయి. సైబర్ నేరాలు చేయడం చేసే క్రమంలో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉగ్రవాదులకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదే కనుక సైబర్ నేరాలు పెరిగినాయి, దాంతో ఉగ్రవాద నేరాలు పెరిగినాయి. ఈ రెండింటికి కారణం మన టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మన భారతదేశ చట్టాలు, అట్లాగే మన భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక ఊతం ఇచ్చింది అంటున్నాను. నేను స్పష్టంగా గోప్యతకు భంగం అంటే ఒకటే ఉదాహరణ చెప్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మదన్ గుప్తా గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రామ్మోహన్ గారు. అప్పుడే మాట్లాడిపోయింది. ఈ బావిలో పడేసినా సరే ఈ సెల్ ఫోన్ ట్రేస్ చేస్తున్నాం కదా, సెల్ ఫోన్ భద్రత లేని భద్రత, గోప్యత, వీళ్ళు దాన్ని ఆధారం చేసుకొని కొందరు గృహ సెక్యూరిస్టులు కొందరు ఏం చేస్తున్నారంటే ఓటును తప్పుదారి పట్టించి ఇటువంటి తీర్పులు తెచ్చుకున్నారు. దీనివల్ల 2 రకాల ఉగ్రవాద చర్యలకు బాధ్యులు అవుతున్నారు. ఒక నిమిషం, మదన్ గుప్తా గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన వాదన అంతా విన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్, మన భారత పౌరసత్వం ఉన్న ఒక మహిళ ఇప్పుడు పాకిస్తాన్ ఏజెంట్గా మారిపోయి మన దేశానికి ఒక ఏజెంట్గా వ్యవహరిస్తూ స్లీపర్ సెల్గా మారారన్న ఒక వాదన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే మన దేశంలో ఉంటూ, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని కట్టడి చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే పాకిస్తాన్ ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి, అంటే డబ్బు ఎర్ర చూపి, బలపు ఎర్ర చూపి ఈ రకంగా లొంగ తీసుకుంటోందనే విషయం కూడా మనకు స్పష్టం అవుతోంది. దీన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? రామచంద్రయ్య గారు సార్, నా ఆడియో క్లియర్ ఉంది కదా? ఉందండి, బాగా వినిపిస్తుంది. ఓకే. ఇది అంటే మనకు ఇంటి దొంగలు కొత్త ఏం కాదు. మీకు అంబి దగ్గర నుంచి అంబి, జయసింహుడు, మీర్ జాఫర్, వీళ్ళందరూ ట్రేటర్సే. ఇప్పుడు కొత్త రకం ట్రేటర్స్ వచ్చారు. అంతకంటే అంటే ఇది మన కొత్త విషయం ఏం కాదు. వీళ్ళందరూ భారతీయులే. అండ్ మీరు ఒక్క జ్యోతి మల్హోత్రాని మాత్రమే మాట్లాడుతున్నారు. తక్కినటువంటి 10 మంది సంగతి ఏంటి అంటే వాళ్ళు భారతీయులు కాదా? అవునండి, అంటున్నది ఇలా భారతీయులు కూడా చివరికి కక్కుర్తి పడిపోయి డబ్బు కోసం విషయాలకి. రామచంద్రయ్య గారు, ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు నెరేటివ్ ని మీరు బాగా గమనించండి సార్. ఒక్క జ్యోతి మల్హోత్రా మాత్రమే హిందువు. ఓకే, తక్కినటువంటి 10 మందిలో 7 ముస్లింలు, 3 సిక్కులు. వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్క జ్యోతి మల్హోత్రా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది కూడా క్వశ్చనా కాదా? అవునండి. అండ్ ఇన్ ఎడిషన్ మనము ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుతున్నాం. కార్గిల్ యుద్ధంలో టీవీ పేరు పెట్టుకొని ఆమె పేరు బర్కాతత్, ఆమె చేసినటువంటి పనులేంటి? దానివల్ల మన సైనికులు ఎంతమంది చనిపోయారు? ప్రశ్న కాదా? అవునండి. ఏమన్నా చర్యలు ఉన్నాయా? వాక్ స్వాతంత్రం అని అంటారు. మళ్ళీ ఏదన్నా అంటే సెక్యులర్ అనే ఒక వాదాన్ని
సెక్యులర్ అంటారు, వాక్ స్వాతంత్రం అంటారు, కోర్టుకు పోతే బెయిల్ ఇస్తారు. అవునండి. ఇక్కడ మన మన పరిస్థితుల్ని, మన లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చక్కబెట్టుకోకుండా ఎందుకు మీకు మనకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కదా హమీద్ అన్సారీ. అవునండి. హమీద్ అన్సారీ వలన 27 మంది సిఐఏ ఏజెంట్లు చనిపోయారు. తెలుసా మీకు? అదే అండి. అండ్ ఇంకొకటి, మన దేశానికి 1990లో ఆయన పేరు ముఫ్తీ మొహమ్మద్ సయీద్. అవునండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎవరినైతే మనం ఈ జైషే మొహమ్మద్ వీటన్నిటికీ కారణం ఎవరో వాడిని విడిపించడానికి తన కూతుర్ని కిడ్నాప్ చేశారని నాటకం ఆడి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ విడిపించాడు. వీడిని ఏమంటారు మీరు? ఇవన్నీ మనం రోజు చూస్తున్నామండి. ప్రింట్ ట్వింట్ ఇదేది ఇంకోటి వైర్లు. ఎంతమంది పాత్రికేయులు ఉన్నారు? వీళ్ళందరి సంగతి ఏంటి? ఒక్కటే అండి, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టులు గీట్లు ఏం లేదండి. ఇప్పుడు మీకు ఇక్కడ మన దౌర్భాగ్యపు విషయం ఏంటంటే, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, అంటే కోర్టుల గురించి ఇప్పుడు వాళ్ళు అన్ని ఈ మన దర్యాప్తు సంస్థలు అన్ని రకాల పరిశోధించి ఒక నేరస్తుణ్ణి తీసుకుపోయి కోర్టు ముందు పెడితే కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇంకా కాదు, ఇప్పుడు మనకు బాంబేలో తాజ్ హోటల్లో దాడులకు పాల్పడి చాలా మందిని మానహోమం సృష్టించిన వాళ్ళకి కూడా చివరికి ఏ రకంగా మేపారు వాళ్ళని ఉరిశిక్ష వేసేంత వరకు అని చెప్పి కూడా మనం చూసాం. మీరు చెప్తున్న మాటలను చూస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. మరి ఇది ఒకటే కాదు, మీకు ఇంకొక విషయం చెప్తానేనండి. 1972 యుద్ధంలో 93,000 మంది సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని మన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే 3 సంవత్సరాలు వాళ్ళని మేపి బిర్యానీలు పెట్టి ఇక్కడి నుంచి సాదరంగా సాగనంపాం. మన సైనికులు 10,000 మంది అక్కడ వాళ్ళ జైళ్ళలో ఉండిపోయారండి. వాళ్ళ జైళ్లలో ఉంటే విడిపించుకోవడానికి మనకు మనసు రాలా. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్ని మనం చూసాము రామచంద్రయ్య గారు. అవునండి. ఇటువంటి ఒక్కటేనండి, అంటే క్షమించాలి రామ్మోహన్ రావు గారు, న్యాయము చట్టము సత్వరంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఏదైనా సరే జరుగుతుంది. మీరు నలుగురిని కాల్చిపడినొక్కండి, ఐదో వాడు ధైర్యం చేస్తాడా? నల్ల కోట్లు వేసుకొని ఆ వంతున అక్కడ వాదించి వాళ్ళని విడిపిస్తారు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ కేసులో యూపీ ముఖ్యమంత్రి వాళ్ళ మీద కేసు లేకుండా విత్డ్రా చేసుకున్నాడు కదా. మరి రాజకీయ నాయకులు ఇట్లే చచ్చారు, అండ్ మన కోర్టు వ్యవస్థ ఇట్లే చచ్చింది, న్యాయ వ్యవస్థ ఇట్లే చచ్చింది. ఎవరిని మనం నిందించగలం చెప్పండి రామచంద్రయ్య గారు? మదన్ గారు, మీరు అన్నారు కాల్చి పారేస్తే వాళ్ళలో భయం వస్తుంది అన్నారు కదా మీరు మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చేసిన పనేదే. దాదాపు 100 మంది టెర్రరిస్టులు ఉన్న క్యాంపస్ ని మనం వెళ్ళి అక్కడున్న శిబిరాలను మొత్తాన్ని మనం ధ్వంసం చేసి వచ్చాం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి. సో దాని ద్వారా వాళ్ళలో ఒక భయం వస్తుంది అనుకుంటే ఆ భయం అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళతో మనం డైరెక్ట్ వార్ చేయకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని పెట్టి ఇప్పుడు ఇంటి దొంగలతోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంటి దొంగలతోటి మనల్ని స్లీపర్ సెల్స్ ద్వారా మనల్ని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ వ్యూహరచన చేస్తోంది. అంటే వాళ్ళలో ఏమాత్రం భయం కనిపించట్లేదు కదా, బరితెగ్గింపు. భయానికంటే బరితెగ్గింపు ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళల్లో. మీకు ఒక చిన్న విషయం, మీరు టెర్రరిస్టులు 100 మంది 200 మంది 300 మంది కాదండి, 35 కోట్ల మంది టెర్రరిస్టులు ఉన్నారు మన దేశంలో. 35 కోట్ల మంది టెర్రరిస్టులు. అవును, మన దేశంలో ఎంతమంది ఉన్నారంటున్నా? 30 కోట్ల మంది ఉన్నారు స్లీపర్ సెల్స్. 30 కోట్ల మంది. వాళ్ళు కూడా మన నేను ఏమి
సంకోచం లేకుండా చెప్తున్నానండి. మనం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు మదన్ గుప్తా గారు. స్లీపర్ సెల్స్ విషయం మాట్లాడుకుందాం. నేను ఎవరిని టార్గెట్ చేయడం లే. స్లీపర్ సెల్స్ అమ్ముడు పోవడానికి ప్రతి ఒక్కడు సిద్ధంగా ఉన్నాడు. దేశం కోసం బతికేటటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. అవునండి. సో స్లీపర్ సెల్స్ ని కట్టడి చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు వచ్చి చదువులేండి సార్, నలుగురిని కాల్చండి, ఐదో వాడు భయపడతాడు. ఓకే రామ్మోహన్ గారు సార్, ఒక్కటే విషయం సార్, నేను ఒక చిన్న విషయం రామచంద్రయ్య గారు. ఇప్పుడు మన సౌదీ అరేబియా అక్కడి నుంచి ఇవి ఉన్నాయి కదండి, ఇది గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నేరాల సంఖ్య చాలా తక్కువ. ఒప్పుకుంటారా? ఎందుకంటారు? ఓపెన్ గా ఉరి తీసేస్తారు తప్పు చేస్తే. మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? అది అంటే మనది ప్రజాస్వామ్య దేశం అంటారు కదా, ఏదన్నా అంటే దేశంలో న్యాయం అవసరం లేదా? చర్చ పక్కదారిపోతుంది. నేను చెప్తానండి రామచంద్ర గారు, ఈ చర్చ పక్కదారిపోతుంది. ఎందుకంటే కన్ను పన్నుకు పన్ను ఎప్పుడు పరిష్కారం కాదు. రామచంద్ర మన గుప్తా గారి ఆవేదన అర్థం చేసుకున్నాను, సమస్య లేదు. నేను ఇంతకు చెప్పాను, సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించింది. ఆధార్ కార్డు ఏం చేసింది, నేను అడ్వకేట్ చెప్తున్నాను, సీనియర్ అడ్వకేట్, 40 ఏళ్ళ అడ్వకేట్, 40 ఏళ్ళ ప్రాక్టీస్ అడ్వకేట్ చెప్తున్నాను. కోర్టు తీర్పును విమర్శిద్దాం, కానీ ఒకవేళ నిజంగానే అదే కనుక నిజం అయితే మీ పడిన వాళ్ళు గుప్తా గారిని కూడా కాల్చి చంపేస్తారు రేపు పొద్దున, హిందూ తీవ్రవాదిని. అప్పుడు ఏమన్నా నేను అప్పుడు వాదిస్తాను, ఏమంటా అంటే ఇక్కడ కోర్టును తప్పట్టద్దు, కోర్టు చేసి తీర్పును తప్పడదు. కానీ మన ప్రజాస్వామ్య దేశం, మన 33 కోట్ల మంది ఉగ్రవాదులు అంటే ముస్లింలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఒక వర్గానికి చేస్తే మీరు చూడండి, పాకిస్తాన్ చేసిన గుచ్చులో మనం చెప్పుకున్నట్టు గుప్తా గారు, మీరు పెద్దవాళ్ళ వయసులో ఏమంటున్నారంటే పాకిస్తాన్ మన ఎంత వ్యూహం అనిందంటే గతంలో పిచ్చివాడి చేతిలో రాయన్నాం, అది కాదు. కానీ మనం అన్నాం ప్రాక్టీస్ లో, అంటే ఉగ్రవాదానికి మాత్రం లేదు, కులం లేదు, ఏ పని పడితే మనం చంపేస్తారు. దిల్సుఖ్ కేసులో కానీ మనం లుంబిని పార్కు, గోకుల్ చాటు, పిల్లలు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు, ముస్లింలు, హిందువులు అందరూ చనిపోయారు, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ మన పహల్గాం దాడి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ వ్యూహం ఏంటంటే నిజంగా మన దేశంలో చిచ్చు పెట్టడానికి ఏమనంటే హిందువులను చూసి మరి ముస్లింలు కాని వాళ్ళు నాన్ ముస్లింలను చూసి చంపారు కదా. దాంతో ఏమనుకున్నారు వాళ్ళు అంటే, మన దేశంలో వాళ్ళ పెద్ద కుట్ర ఏంటంటే హిందూ ముస్లింలు వాళ్ళకి అంతర్గతంగా భద్రత లేదు, నాశనం అయిపోయినారు, వాళ్ళు మొత్తం కులాగిపోయింది. అట్లా భారతదేశంలో హిందూ ముస్లిం కొట్టుకొని చావాలనుకున్నాను. కానీ మన భారతదేశం మంచి చెడ్డ ఇవాళ ఐక్యతగా నిలిపించింది. మతవాద పార్టీ మాట అంటున్నాం, చాలా మంది బీజేపీ మతవాద పార్టీ అంటారు. కాదు, బీజేపీ మతవాద పార్టీ అని మీరంటే ఆ ఎంఐఎం అంతకంటే 100 రెట్లు మతవాద పార్టీ, ఇది అంటే అంటున్నాను ఊహ. కనుక ఎంఐఎం లాంటి వాడు కూడా ఇవాళ డిఫెన్స్ లో పడి దేశభక్తి, దేశం, పాకిస్తాన్ వాడు కూడా మాట్లాడుతున్నారు కదా. దానికి ఏమైందంటే ఐక్యత రాగాన్ని వినిపించే ఒక ఐక్యత స్వరాన్ని పాకిస్తాన్ వాడి కుట్రను భగ్గం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, నేను ఇక్కడి నుంచి అంటాను లేదు, యాసైతే హిమాచలం అంటాం మనం, కింది నుంచి పైకి, కన్యాకుమారి నుంచి పైకి. కానీ ఏమంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు అన్నానంటే, అన్నిటికన్నా దేశంలో మొట్టమొదటి పహల్గాం దాడి తర్వాత మొట్టమొదటి ఊరేగింపు, మొట్టమొదటి నిరసన కాశ్మీర్ లో మొదలైంది. ఉమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఈ దేశం నాది, ఉగ్రవాద చర్యలను సహించమని చెప్పి అక్కడి కాశ్మీర్ అసెంబ్లీ సమావేశమై అదే ఉమర్ అబ్దుల్లా ఏమన్నారంటే, వాళ్ళని బాధ్యత కాదు, నిజంగా చెప్పాలంటే అక్కడ అంతర్గత భద్రత మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది, రాష్ట్రం కాదది, రాష్ట్రానికి తక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ. అటువంటిది నేను స్వయంగా సిగ్గుపడుతున్నాను, క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మాట్లాడాడు ఉమర్ అబ్దుల్లా. దీన్ని గౌరవిద్దాం మనం. కావాలని ఇప్పుడు మీరు మతంలో విభజన చేస్తే మరొక పాకిస్తాన్ గా ఏర్పడాలి, లేకపోతే వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇది సాధ్యం కాదు కదా, ప్రజాస్వామ్య సమాజంలో సాధ్యం కాదు కదా. ఇప్పుడు విద్వేషాల పునాది మీద అది పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు మన ప్రజాస్వామ్యం నిలబడ్డాం. మరొకసారి దేశ విభజన కోరుకుంటున్నామా? ఆ పని వాళ్ళు చేద్దాం అనుకున్నారు. మరొకసారి ముస్లింలు హిందువులు వేరని చేత ముస్లింలో ఉన్న తీవ్రవాదులు అందరూ ముస్లింలు కాదు, ముస్లింలే తీవ్రవాదులు ఎందుకున్నారు? రెండో ప్రశ్న, ఇది చాలా కీలకమైన ప్రశ్న. ముస్లిం వాళ్ళందరూ తీవ్రవాదులు కాదు, కానీ ముస్లింలే తీవ్రవాదులు ఎందుకున్నారు? ఇప్పుడు జ్యోతి మహల్వాకర్ తప్ప మిగతా 7 అయితే ముస్లింలే కదా, ఎందుకున్నారు అని ప్రశ్న వేసుకోవాలి. కానీ 35 కోట్ల మంది ఉగ్రవాదులు అంటే నేనైతే ఒప్పాను. ఎందుకంటే నేను మతవాదిని కాదు, నేను స్పష్టంగా చెప్పిన ప్రజాస్వామ్యవాదిని, అడ్వకేట్ గా కోర్టు తీర్పు చెప్తే అందరికంటే ముందు నేను వ్యతిరేకిస్తాను. దుర్మార్గమైన తీర్పు, వాళ్ళలో వాడిని నియమించుకునే పద్ధతి తప్పు, కోర్టులో అవినీతి ఉన్నది. మన వర్మ కేసు చూసాం, యశ్వంత్ వర్మ కేసు చూడలేదా? అంతకుముందు మనకు బాలకృష్ణ కేసు చూడలేదా? రామస్వామి కేసు చూడలేదా? వాళ్ళని వాళ్ళు విచారించుకుంటే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. దుర్మార్గంగా వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కుకొని దీర్ఘాయుష్మాన భవ అంటున్నారు. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఎందుకు ఒప్పుకోలేదు వీళ్ళు? నేను పూర్తిగా మనకు రెండో రామ్మోహన్ గారు ఇందాక మదన్ గుప్తా గారు చెప్పింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో
తీవ్రవాదులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాపాడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో అందరూ వచ్చి ఒక దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వైఖరి ఉండాలి గాని రాజకీయ ప్రయోజనాలు చాలా ఉదాహరణలు ఆయన చెప్పారు కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంతకని చెప్పాను కదా, నేను ఏమంటున్నాను, దేవుడు కాల్చి పడేస్తామంటే కన్ను కన్ను పన్ను పన్ను లోకమంతా గుడిదైపోతుంది. ఆయన అన్నది తీవ్రవాదులుగా గుర్తించిన వాళ్ళని చెప్తాను నేను చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే తీవ్రవాదులతో సహా నలుగురు కాల్ చేస్తే ఉగ్రవాదం పోదు. ఆ దగ్గర జమ్మూ కాశ్మీర్ లో రోజు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఎన్ని వందల మంది చచ్చిపోయారు తీవ్రవాదులు. నేనేమంటాను, మూలాలను దెబ్బతీయాలి సార్. నేను ఎప్పుడు కూడా చికిత్స కంటే నివారణ మేలు. చికిత్స చెప్తున్నారు గుర్తుగా చాలా ఆవేశంలో నేను అర్థం చేసుకుంటున్నాను, సమస్య లేదు. నాలాంటి పట్టు ఆవేశం చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. చెప్తా నేను ఏమంటున్నాను, ఉగ్రవాదాలు 2 రకాలు. ఒకటి మనకు మన మన వామపక్ష ఉగ్రవాదం, రెండోది మతతత్వం. వామపక్ష ఉగ్రవాదం తప్పి కన్ను కన్ను పన్ను పన్ను ఎట్లా అంటున్నాను, ఉగ్రవాదంలో వ్యక్తి నిర్మూలన అనే దాంతో ప్రజాస్వామ్యం కాదు, వ్యక్తి నిర్మూలనలో మతతత్వవాదంలో ఉగ్రవాదానికి మూలం ఏమిటి నేను చెప్తాను. ఉగ్రవాదానికి మూలం ఏమిటి అనేది బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పోయిన తర్వాత ఒక వ్యాసం రాసింది. ఉగ్రవాదాన్ని, మతతత్వ ఉగ్రవాదానికి, మిగతా ఉగ్రవాదంగా ఇది కాదు, ఏదైనా తీవ్రవాదం ఉగ్రవాదానికి పేదరికం కారణం. ఎందుకంటే యుఎస్ మన యుఏఈ లేదు, దుబాయ్లో లేదు. అంటే ఎక్కడైతే ఆర్థికంగా సంపన్నంగా ఉన్న ముస్లిం దేశాల్లో ఉగ్రవాదం లేదు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటది, పాకిస్తాన్ లో ఉంటది, దుర్మార్గం బంగ్లాదేశ్ లో ఉంటది. ఎందుకున్నది అంటే ఆర్థిక మూలాలు సరిగ్గా ఆర్థిక మూలాలు అర్థం చేసుకుంటే ఉగ్రవాదం ఎదుర్కొన్నది. ఇప్పుడు స్టోన్ పిల్లర్స్ కశ్మీర్ లో రాళ్ళు వేయడానికి 500 రూపాయలు నోటు తీసుకున్నారు. మోడీగా మిగతా అంతా నేను విమర్శించిన, అసలు నల్లధనం రూపాయలు లేదు, రియల్ ఎస్టేట్ లో ఉంది. దేశ గుప్తా గారు ₹1,00,000 ఆస్తిని 10,000 కూడా విలువ కట్టి మనం అమ్ముతున్నాం. రియల్ ఎస్టేట్ లో ఉన్నది అసలు నిజమైన నల్లధనం. కానీ అక్కడ సక్సెస్ అయింది. ఏమైంది, స్టోన్ పిల్లర్స్ అరికట్టడానికి పనికి వచ్చినట్టున్నా. నేను ఏమంటున్నా, ఒక చర్య, ఒక ప్రతి చర్య కానీ ఒక గుణపాఠం నేర్పుతుంది మనం. అందుకని నేను స్టోన్ పిల్లర్స్ 500 రూపాయలు తీసుకునే పద్ధతి అయితే పోయింది కదా. మీరు చెప్పదలుచుకొని చెప్తే మళ్ళీ నేను గుప్తా గారి దగ్గరికి ఒకసారి వెళ్తాను, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నేను క్లియర్ చెప్తున్నా, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా వ్యక్తి నిర్మూలన వల్ల ఉగ్రవాదం పోదు. మూలాలు ఏమంటే పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాద దేశంగా ప్రకటించకపోవడానికి కారణం, ప్రపంచవ్యాప్తంగా ఒప్పించకపోవడానికి కారణం మనమే అంటున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఏకాగ్రం చేసి ఉగ్రవాద దేశంగా ప్రకటించేసి మనం కొంత పని చేసినాం. అమెరికా వాడు చేయని పని మనం చేసినాం మొన్న అంటున్నాను. అమెరికా వాడు ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని మీద ఇప్పుడు నేను మదన్ గుప్తా గారి అభిప్రాయం తెలుసుకుంటా. మదన్ గారు, ఇప్పుడు ఇంతవరకు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో అన్ని విషయాన్ని మనం ఆలోచించిన చివరిగా ఒక మాట చెప్పారు, పాకిస్తాన్ మీద ఉగ్రవాద ఒక దేశంగా ముద్ర వేయాలని. కానీ అమెరికా వైఖరిని చూస్తూ ఉంటే ఈరోజు పత్రికలో చూశాను నేను కొన్ని పేపర్ల హెడ్లైన్స్, కొంతమంది తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కరుడుగట్టిన తీవ్రవాదుల్ని వాళ్ళ సలహాదారులుగా నియమించుకున్నారు అక్కడున్న ప్రభుత్వం అని చెప్పి మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి, ఒకవైపు మనతోటి వాళ్ళు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్తూనే పాకిస్తాన్కి పరోక్షంగా మద్దతు ఇస్తోంది అమెరికా అనే ఒక వాదన వినిపిస్తుంది. మీరు ఏమంటారు మదన్ గుప్తా గారు? అయ్యా, ఒక చిన్న మన రామ్మోహన్ రావు గారు క్షమించాలి, మీరు ఇందాక అన్నారు ఏది ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. ఒప్పుకుంటారా ఇంతవరకు? ఆ ఒక్క మతంలోనే ఎందుకు తీవ్రవాదం ఉంది, దానికి మూలం ఏమిటి, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ కూడా తీవ్రవాదులు తయారవుతున్నారు. స్టోన్ పెల్టర్స్ ఎట్లా తయారయ్యారు, ఎవరు వాళ్ళని మతం పేరుతో రెచ్చగొడుతున్నారు, మతం ఏం నేర్పిస్తుంది, ఇవన్నీ ఆలోచించాలన్నా పర్లేదా? మీరు ఒక ఆర్థిక మూలాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆర్థిక మూలాలే కారణమైతే టెర్రరిస్టుల్లో చాలా మంది విద్యావంతులు, చాలా మంది ధనవంతులు మరి ఎందుకు అయ్యారు? ఇవి కూడా ప్రశ్నలా కాదండి. మరి మనం సార్ ముసుగేసుకొని వద్దు సార్, బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం సమయంలో
ఉన్నది కనుక మాట ముసిగేసుకొని ఏం లేదు కానీ ఉన్నది కనుక మాట్లాడుతున్నాం. కానీ మీలాగా చంపడం మార్గం కాదంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను. నేను ఇంకో పని చెప్తున్నాను. సార్ మీరు నాకు ఈ హామీ ఇవ్వగలరా? కోర్టుకు పోతే కరెక్ట్ గా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వగలరా? జరుగుతుందే కదా సార్. కోర్టులో అన్యాయం ఉంది, అవినీతి ఉంది, దుర్మార్గం. కోర్టును తీసేద్దామా? మీరు మీకే అన్యాయం జరిగితే కోర్టుని తీసేయమని కాదు, కోర్టుని సంస్కరించాలన్నా పర్లేదా? అయ్యా, న్యాయ సంస్కరణ విషయంలో సెకండ్ ARC అని వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో. నేను స్వయంగా 62 పేజీల నివేదిక ఇచ్చిన వాళ్ళకు ఒక పౌరునిగా ఏమనంటే, అయ్యా మీరు కోర్టును సంస్కరించుకోండి, దుర్మార్గంగా న్యాయ వ్యవస్థ రామ్మోహన్ గారు ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మన కోర్టుల మీదకి వెళ్ళిపోతున్నాం. కోర్టుల విషయం వద్దు మనకి. మనకు కావాల్సింది ఏంటంటే తీవ్రవాదుల విషయంలో తీవ్రవాదుల నిర్ధారణ అయిన తర్వాత కాదు. ఒక్క నిమిషం గుప్తా గారు, ఒక్క నిమిషం. నేను 2 పరిష్కారాలు చెప్తాను సార్. అది కోర్టులు ఉన్నాయండి లేకపోనియండి తర్వాత విషయం. ఒకటి సత్వరమైన న్యాయం, సత్వరమైన దండన. అంతే. ఈ రెండు మీరు కోర్టు ద్వారా ఇస్తారో, ప్రభుత్వం ద్వారా ఇస్తారో, లేదు పోలీసుల ద్వారా ఇస్తారో, సైన్యం ద్వారా ఇస్తారో, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు దాన్ని కోర్టులో అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు స్లోగన్ ఉంది గుప్తా, క్షమించాలి. సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరగాలి అన్ని కేసుల్లో. 357 కేసులు పెండింగ్ లో పడాయి. కేసులకు వెళ్తున్నారు రామ్మోహన్ గారు. ఆయన అంటున్న మాట ఒక్క నిమిషం గుప్తా గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. ఇప్పుడు ఆయన అన్న మాట ఒకే ఒక విషయం ఏంటంటే, పహల్గామ్ తీవ్రవాదులు మనకు దొరికారు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగానే తీవ్రవాద నిర్ధారణ అయితే ఉన్నది, వాళ్ళని మేపాలి, కోర్టులో 10 సంవత్సరాలు వాళ్ళని పెట్టుకోవాలి, మళ్ళీ చర్య తీసుకోవాలని ఆయన అంటున్నారు. అక్కడికక్కడే చర్య తీసుకోవడం మంచిది. గుప్తా గారు, మనదాకా వస్తు తెలుస్తుంది. నేను చెప్తున్నా, జర్మనీ సామెత ఉంది యూదుల విషయంలో, మనదాకా వస్తు తెలుస్తుంది. మిమ్మల్ని కూడా తీవ్రవాదులను తెచ్చకపోతే నేను బెయిల్ తీసుకుంటాను. నేను ఏమంటున్నా అంటే ఏదైనా రావడానికి భయపడను. మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, మిమ్మల్ని కూడా ఒక రకంగా తప్పు చేస్తే నన్ను తీసుకెళ్ళమనండి, మీరు వాదించాల్సిన అవసరం లేదండి రామ్మోహన్ గారు. నేను గనక స్లీపర్ సెల్ గా ఉంటే మీరు నా గురించి వాదించాల్సిన అవసరం లేదు, నన్ను తీసుకెళ్లాల్సిందే నేను అంటున్నాను. కానీ మీరు అంటున్నది ఏంటంటే కోర్టుకు తీసుకెళ్లాలి, తీవ్రవాదుల్ని అక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళు కోర్టు జడ్జి చెప్పేంత వరకు వాడిని మనం పోషించాలి, ఇవన్నీ ఎందుకు అంటున్నారు? తొందరగా చేయండి సార్, సత్వర న్యాయం చేయండి. మనకి ఆవేశం మనకి రాదు. నేను చెప్తున్నా అవసరమా అది చెప్పండి. ఎన్నేళ్లు భరిద్దాం చెప్పండి. చెప్తున్నా కదా సార్, మళ్ళీ బాధ ఎందుకు? నేను సత్వర న్యాయం, ముఖ్య న్యాయం కావాలని మొత్తుకుంటున్నా. నేను కాదంటలేను, కానీ ఎలా వస్తుంది చెప్పండి. అది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? న్యాయ వస్తుంది ఏమన్నా మీకు దానికి ఒక పరిష్కార మార్గం ఉందా? చెప్తాను. మనకు వీరప్ప మొయిలీ కమిటీ ప్రకారం ఏం చేశారంటే, దేశంలో గ్రామీణ కోర్టులు అంటే గ్రామాల్లో కాదు, కోర్టులు పెట్టమని తీర్పు వచ్చింది, కోర్టులు పెట్టే సూచన వచ్చింది. దుర్మార్గులు చిక్మర్లు ఒక్కటే కోర్టు పెట్టిండ్రు, మహారాష్ట్రలో 5 కోర్టులు పెట్టిండ్రు. దేశవ్యాప్తంగా ప్రతి మండలం అంటే మన దగ్గర మండలాలు ఉన్నాయి, ఎందుకు కోర్టులు పెట్టారు? సత్వర న్యాయం ఎందుకు ఇవ్వరు? అది ఏదైనా కాదు సార్, భూమి కేసు కావచ్చు, తీవ్రవాదం కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాటికి కోర్టుకు పోని కేసులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ చర్చ ఇంకోటికి పోతుంది. కోర్టుకు పోని కేసులు దీనికి 10 ఉంటాయి. ఎందుకంటే కోర్టుకు పోయినోడు ఓడినోడు ఆడిని నడుస్తాడు, గెలిచినోడు ఇంటి పోయి నడుస్తాడు. కనుక నేనేమంటున్నాను, న్యాయ సంస్కరణ అవసరమే, కానీ మీరు చెప్పిన తీవ్రమైన చర్య చూసా మీకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా అందరికి వర్తిస్తుంది. ప్రజాస్వామ్యం సార్ ఇప్పుడు దేశంలో రామ్మోహన్ గారు సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి. 10 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషి శిక్షింపబడకూడదు అనేది మన న్యాయ వ్యవస్థ. నేనేమంటానంటే 10 మంది నిర్దోషులు శిక్షింపబడినా ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోవాలి. వాళ్ళ తీవ్రవాదంటే మీ తీవ్రవాదం చాలా డేంజరస్ అంటున్నాను. అట్లా ఏమంటా లేదా అనుభవిస్తూ ఉంటారా? రోజు ఎవడో చంపుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా లోపడేసినప్పుడు అదే అడ్వకేట్ వాళ్ళకి వస్తుంది. మీకు స్పష్టంగా చెప్తున్నాను. అసలు అడ్వకేటే పెట్టుకోము. చూద్దాం. రామ్మోహన్ గారు, మీరు ఒక విషయం చెప్పండి. మన కాశ్మీర్ లోకి చొరబాటుదారులు వస్తారండి, వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మీరే అన్నారు
ఇప్పుడు మీకు చొరబాటుదారులు నేనేమంటున్నాను ఉన్నది. ఇప్పుడు మీరు వద్దన్న రామచంద్రరావు గారు, మీరు ఒక వాదన ఇంకో దిక్కు చేయకండి. చొరబాటుదారులు ఎవడైనా చొరబాటుదారు వాడిని చంపేస్తాం. ఎందుకు చంపాలి సార్? ఇప్పుడు 7 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. నేను చెప్తాను. చెప్పండి. నేను చెప్తాను. చొరబాటుదారు వాడు మన దేశ పౌరుడు కాదు. మన దేశ పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి. నష్టం ఏంటి మనకి? చొరబాటుదారు ఇష్టమైన పని చేస్తారు. స్లీపర్ సెల్ వాడు ఉంటాడు, ఇక్కడ మనం చంపుతాడు వాడు. ఇప్పుడు అదే స్లీపర్ వాడిని చంపడం ఎలా కరెక్ట్, ఇక్కడ స్లీపర్ సెల్స్ చంపడం కూడా కరెక్ట్ అంటున్నారు ఆయన. మీకు అర్థమైతే లేదు. వాడు చెప్పేది ఏంటంటే ఎవరు నేరం చేసిన ఊళ్ళో వాడిని చంపేయాలి విచారణ లేకుండా అంటున్నారు. సమస్య అక్కడ. నేను చొరబాటుదారుల విషయంలో ఇప్పుడు మీరు చొరబాటుదారులు ఎంత ప్రమాదమో మన ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ కూడా అంత ప్రమాదం అంటున్నారు ఆయన మదన్ గుప్తా గారు. అంతకంటే ప్రమాదం వేనండి, అంతకంటే ప్రమాదం. వాళ్ళను పట్టుకోవడంలో మన అంతర్గత భద్రత ఏం చేస్తుంది అంటున్నాను నేను స్పష్టంగా. చంపేయాలా వద్దా వాళ్ళని కూడా? తప్పుడు కాదు. అంతర్గత భద్రత విషయం పలికించుకొని దాని తొందర సత్వర విచారణ జరిపి శిక్ష వేయాలి, లేకుంటే యావజ్జీవ శిక్ష వేయాలి. ఒక మాట చెప్తాను సార్, నేను అంటే చర్చ పక్కదపోతుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబట్టాయండి? పాకిస్తాన్. నేను చెప్తాను. మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అమెరికా అంత ఉగ్రవాద దేశం ఇంకోటి ఏం లేదు. ఎందుకని చెప్తాను. పట్టనే కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా మనం ప్రకటించి మొన్న ఏమన్నాడంటే, అసలు మాకు నేర్పింది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష, నువ్వు చెప్పినవురా బాపు, నువ్వు చెప్తేనే ఉగ్రవాద చర్యలు చెప్తున్నావు, మాకు డబ్బులు ఇస్తున్నావు IMF ద్వారా బ్యాంకును వాడుకొని. IMF మీది నాది అందరిది, మన భారతదేశం పెట్టుబడులు ఉంటాయి. మనం అందులో ఒక డిపాజిటర్లం. మన డబ్బులు అంటే అన్ని దేశాల డబ్బులు వాడుకొని వాడు $1 బిలియన్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఒకటే కొత్త కావాలంటున్నాను. మా పాకిస్తాన్ ఉగ్రవాదం నేర్పిందే వాడు అని చెప్పిండు కదా. వానికి ట్విన్ టవర్స్ ఊడిపోయినాడే మనలాగా దాడులు చేస్తే పాకిస్తాన్ ఆనాడు తోటకూర దొంగతానని అడకట్టాల్సి ఉండే మనం కాదు అమెరికా. ఇవాళ అమెరికా పెద్దన్నలాగా, ప్రపంచ పెద్దన్నలాగా భావిస్తూ నేను ఒక్క మాట చెప్తున్నాను. చైనా మాకు శత్రువు, దుష్టో దూరవలసిత అంత దూరం ఉంటాం మనం కాదు. వాడు ఏం నష్టం చేయకుండా మన జాగ్రత్త మనం ఉంటాం. అమెరికా నమ్మదగ్గ మిత్రువు కాదు, శత్రువు. నమ్మదగని శత్రువు వాడు చెప్పాలి. మనం అమెరికా వరకు వద్దు, ఇక్కడ స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. రామ్మోహన్ గారు నేను చెప్తున్నా, స్లీపర్ సెల్స్ 3 రకాలు. ఒకటేమో మదన్ గుప్తా గారు ఏమంటారు అడుగుదాం. మీరు ఎంతసేపు చెప్పింది దాని మీద. మదన్ గుప్తా గారు సార్, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు చొరబాటుదారులను అయితే వెంటనే కాల్చి చంపేయాలి, కానీ ఇక్కడ స్లీపర్ సెల్స్ విషయంలో మాత్రం యావజ్జీవ శిక్ష వేయాలి అంటున్నారు. కాదు, విచారించాలి. ఏమంటారు? ఒకటి సార్, భారతదేశంలో సత్వర న్యాయం ఎండమావి. భారతదేశంలో కఠినమైన శిక్షలు జరగవు. అందుకనే బరి తెగిస్తున్నా పాకిస్తాన్. స్లీపర్ సెల్స్ కూడా అందుకనే బరి తెగిస్తున్నారు వాళ్ళు. అవును సార్. ఒక చిన్న విషయం రామచంద్రరావు గారు, మీరు ఒక్క చిన్న విషయం ఆలోచించండి. ఒకడు నేరం చేస్తున్నాడు, ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళకి శిక్షలు పెట్టాలి చెప్పండి నాకు. తీస్తా సీతల్వార్ అర్ధరేత్రి పూట ఆమెకి బెయిల్ ఇవ్వలేదా? అర్ధరేత్రి పూట ఎంతమంది టెర్రరిస్టుల కోసం కోర్టులు తలుపులు తెరిచినాయి. మరి ఇవన్నీ చూస్తూ సామాన్యుడిని, నేను ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? కామన్ మ్యాన్ ఉగ్రవాదం గురించి మీరు శరీయతను ఒప్పుకున్నట్టే ఇది మీరు ఒక తీవ్రవాది. సార్ ఇప్పుడు మనం ఆయన చెప్పనివ్వండి. రామ్మోహన్ గారు ఆయన చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు. గుప్తా గారు ఏమంటున్నా, ఉగ్రవాదానికి ఉగ్రవాదం వ్యతిరేకం అయితే కాదు, ప్లస్ మైనస్ అవుతుంది. నేను చంపుతానని కాదు చెప్తున్నది, మీకు చట్టం చంపమని చెప్తున్నాం. అది ప్రభుత్వం చేస్తుందా, పోలీస్ చేస్తుందా, లేకపోతే సైన్యం చేస్తుందా, కోర్టులు చేస్తుందా, నాకు అనవసరం. కోర్టులు చేస్తుంది. కోర్టులు చేస్తుందా నమ్ముతున్నారా మీరు? నమ్మాలి. ఏంటది ఈ నమ్మాలి? ఏంటి నమ్మాలి? లేకపోతే నువ్వు శిక్షింపబడతావు. ఏంటిది? ఇంత అన్యాయాలను మేము కోర్టుల ద్వారా చూస్తూ కొలీజియం సిస్టము రాజ్యాంగబద్ధమా? నేను చెప్పాను కదా సార్, మేము చట్టం సాధించినాము. ఏమి సాధించారు? 70 సంవత్సరాల్లో 6 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్. జ్యుడిషియరీ మీద కొద్దు సార్ రామ్మోహన్ గారు, మనం ఈ సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవుదాం అని చెప్తున్నాను. మళ్ళీ జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళిపోతాం సబ్జెక్ట్.
రామచంద్రరావు గారు మనం అడిగేది అదే. స్లీపర్ సెల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు కలిసి. రామచంద్రయ్య గారు సార్ చివరిగా మీరు చెప్పి కంప్లీట్ చేద్దాం సార్. ఒక్క నిమిషం. గుప్తా గారు, మీరు స్లీపర్ సెల్స్ విషయంలో మనం ఎలాంటి చర్య తీసుకోవాలి, దాన్ని కట్టడి చేయడం సాధ్యమేనా, దాంతో కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా అండి. నా ఉద్దేశం అయితే సత్వరంగా ఎవరైనా తీసుకొనియండి. నాకు సార్ ఇప్పుడు ఆ భయం అనేది వస్తుందా కొంత స్లీపర్ సెల్స్ కి? ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోటి ఒక భయం అనేది వచ్చిందా? చివరిగా చెప్పండి పోనీ. ఖచ్చితంగా రాదండి, ఖచ్చితంగా రాదు. ఎందుకో చెప్తానేనండి. మళ్ళా కోర్టులు, వాదనలు, బెయిళ్ళు మళ్ళా మామూలే. ఓకే, ఎట్లా వస్తుంది చెప్పండి మీరు. సో మీరు ఇప్పుడు అంటున్నట్టు స్లీపర్ సెల్స్ని, మళ్ళా వాళ్ళకి విదేశీ ధనంతో సపోర్టు, అక్కడ ఉన్నటువంటి లాయర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వాదించే లాయర్లు, జడ్జీలు అందరూ శుభ్రంగా భోంచేస్తారు కాదా? జరుగుతుందా న్యాయం? న్యాయం జరుగుతుందని రామ్మోహన్ రావు గారు హామీ ఇవ్వగలరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ గుప్తా గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.